నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్. కాసేపట్లో కొడంగల్లో ఓటు వేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కేటీఆర్ఏ కారణమని ఆరోపించిన లక్ష్మణ్. సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా నేత డిమాండ్. కన్నడ నాట పొత్తులు ఎత్తులతో రసవత్తరంగా రాజకీయం. మెజారిటీ ఎంపీ సీట్ల కైవసంపై కాంగ్రెస్ భాజపా గురి. సీజేఐకి లేఖ రాసిన 500 మంది ప్రముఖ న్యాయవాదులు. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన. ప్రకృతి జీవనాన్ని గుర్తు చేస్తున్న కామారెడ్డి జిల్లా రాజమ్మ తండ. కాలుష్యానికి వ్యాధులకు దూరంగా పచ్చని బొడిలో జీవనం. రాష్ట్రంలో మరో 4 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై ఏకాభిప్రాయం కుదరక పెండింగ్లో పెట్టింది. ఇప్పటి వరకు 3 విడతల్లో 13 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సీఈసీ రాష్ట్రంలో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి పోటీ చేయించడంపై సీఈసీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక మిగిలిన 3 అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ దక్కినట్లే దక్కి చివరకు చేజారిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ కాంగ్రెస్ లో చేరిన ఆయనకు ఈసారి బీసీ కోటాలో మెదక్ టికెట్ ఖరారైంది. ఇక ఆదిలాబాద్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు అవకాశం దక్కింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రమైన పోటీ మధ్య భువనగిరి టికెట్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి మొత్తం 13 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై పీటముడి పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానం నుంచి విపరీతంగా పోటీ ఉంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రుల కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు టికెట్ ఆశిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఆయన వియంకుడు రఘురామిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, స్థానిక నాయకులు రాజేంద్ర ప్రసాద్, లోకేష్ యాదవ్ పేర్లు సీఈసీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. తీవ్రమైన పోటీ నేపథ్యంలో అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి అప్పగించింది. హైదరాబాద్ నుంచి మస్కతీ అలీ, షెహనాజ్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పేర్లను పరిశీలించినట్లు సమాచారం. కరీంనగర్ టికెట్ కోసం కూడా తీవ్రమైన పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రవీందర్రావు, తీన్మార్ మల్లన్న పోటీ పడుతున్నట్లు సమాచారం. వరంగల్ స్థానానికి దొమ్మాటి సాంబయ్య పేరును రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సహా పరంజ్యోతి, నెమిన్ల శ్రీనివాస్ పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. మరోసారి సర్వేలు నిర్వహించడం సహా అన్ని రకాలుగా అభిప్రాయ సేకరణ చేసి మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని సమాచారం. భారస ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు కావడం నిజామాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఇందూరు లోక్సభ స్థానంపై పట్టు, గతంలో ఎంపీగా పనిచేసిన ఆమె అనుభవం భారస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు కలిసి వస్తుందని భావించారు. కవిత అరెస్టుతో జిల్లాలో గులాబీ పార్టీ శ్రేణులు నైరాస్యంలోకి వెళ్లాయి. ఇప్పటికే చాలా మంది ఇతర పార్టీలోకి వెళ్తుండగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీని సమన్వయం చేసే పెద్ద దిక్కు లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో నిజామాబాద్ భారస నిస్తేజంగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్టు పార్టీకి పెద్ద దెబ్బగా పరిణమిస్తోంది. ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన కవితను కాదని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ కు భారస అధిష్టానం టికెట్టు కేటాయించింది. మద్యం కేసులో అరెస్టు తప్పదనే భయంతోనే కవితను పక్కనబెట్టారన్న చర్చ అప్పట్లో జరిగింది. అభ్యర్థి ప్రకటన సమయంలో బాజిరెడ్డి గెలుపు బాధ్యత తీసుకుంటారని కవిత చెప్పారు.
ఆమెకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు, పార్టీ పరంగా ఉన్న పట్టు కలిసొస్తాయని అంతా భావించారు. కానీ కవిత అరెస్టుతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో భారాస ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భారాసాను వీడారు. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ చేరికల్ని ప్రోత్సహిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు భాజపా సైతం చేరికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో భారాసా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్, భాజపాల్లోకి చేరికలు జరిగాయి. పలు మున్సిపల్ పీఠాల్ని, సహకార సంఘాల్ని సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇప్పుడు కవిత జైలుకు వెళ్లడంతో పరిస్థితులు అనుకూలిస్తాయని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల కవిత 2019లో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2 సార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జిగా పనిచేసిన కవిత పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులందరి తరపున ప్రచారం చేశారు. అయితే లోక్సభ ఎన్నికల్లోనూ సమన్వయం చేసే పెద్ద దిక్కులేక భారాసా శ్రేణులో అయోమయంలో పడ్డారు. ఈ పరిణామాలు తమకు కలిసొస్తాయని భాజపా, కాంగ్రెస్ లెక్కలేసుకుంటున్నాయి. భాజపా రాష్ట్ర పార్టీ శ్రేణులు అభ్యర్థుల మధ్య సమన్వయంపై దృష్టి సారించింది. ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడంతో అక్కడక్కడ అభ్యర్థులకు పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడింది. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలకు సమన్వయం చేసే బాధ్యతలను కట్టబెట్టింది. పార్టీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఇతర నేతలు చంద్రశేఖర్ తివారీ, సునీల్ బన్సల్, లక్ష్మణ్, కిషన్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగిస్తూ ఒక్కొక్కరికి 2-3 నియోజకవర్గాలను కేటాయించారు. హైదరాబాద్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల బాధ్యతలు శివప్రకాష్ కు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ నేతలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్, భాజపా నేత దిలీప్ ఘోష్ కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రత్యర్థి పార్టీల నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్, భాజపా నేత దిలీప్ ఘోష్ కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది. వివరణ ఇవ్వకుంటే తప్పుగా పరిగణించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు భావిస్తామని తేల్చి చెప్పింది. ఇద్దరి వ్యాఖ్యలు మర్యాద రాహిత్యమైనవని, చెడు అభిరుచితో కూడుకుని ఉన్నాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బర్ధమాన్, దుర్గాపూర్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి దిలీప్ ఘోష్ హేయమైన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన బెంగాల్లో ఉన్నప్పుడు మమత ఆ రాష్ట్ర కూతురిని అని చెప్పుకుంటారని వ్యాఖ్యానించారు. గోవాకు వెళితే ఆ రాష్ట్ర కూతురిని, త్రిపురలో త్రిపుర కుమార్తెనని చెప్పుకుంటారని అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళలపై ద్వేషం, అగౌరవభావం పెంచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఘోష్ వ్యాఖ్యలను భాజపా కూడా ఖండించింది. ఇలాంటి అన్పార్లమెంటరీ విధానాలకు భాజపా విరుద్ధమని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రవర్తనకు కారణాలను పార్టీకి వివరించాలని ఘోష్కు సూచించింది. ఈ క్రమంలో ఘోష్ పార్టీకి క్షమాపణలు చెప్పారు. పార్టీకి లేఖ ద్వారా అధికారిక సమాధానమిస్తానని తెలిపారు. మరోవైపు హర్యానాలోని మండి లోక్సభ స్థానం భాజపా అభ్యర్థిగా ఉన్న సినీ నటి కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇలాంటి వైఖరి ప్రదర్శించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంగనాను ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరమైన వ్యాఖ్యలతో శ్రీనేత్ పోస్ట్ పెట్టారని భాజపా తెలిపింది. అయితే సుప్రియా మాత్రం తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఇతరులు ఆ పోస్ట్ చేశారని వివరణ ఇచ్చారు. జాతీయ మహిళా కమిషన్ కూడా శ్రీనేత్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యకు పాల్పడిన సుప్రియా శ్రీనేత్ గుజరాత్ కిసాన్ కాంగ్రెస్ జాయింట్ కోఆర్డినేటర్పై చర్యలు తీసుకోవాలని ఎన్సీడబ్ల్యూఈసీని కోరింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన ఏమాత్రం సహించరానిదని మండిపడింది. దీనిపై స్పందించిన కంగనా రనౌత్ ఒక మహిళకు టికెట్ ఇస్తే వ్యక్తిత్వంపై దాడి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నటిగా అన్ని రకాల పాత్రలు పోషించానని, ఏ వృత్తిలో ఉన్నా ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలేనని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల ముందు తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈరోడ్ ఎంపీ ఎండీఎంకే నేత గణేశమూర్తి కన్నుమూశారు. కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఇటీవల ఆయన ఆత్మహత్యకు యత్నించారని పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. అక్కడి నుంచి గణేశమూర్తి డీఎంకే ఉదయించే సూర్యుడి గుర్తుపైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచి కేటాయించగా అక్కడి నుంచి దురై వైగోను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 24న ఉన్నట్టుండి ఆయన అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. విషపూరిత టాబ్లెట్లు మింగి ఎంపీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ తర్వాత పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు జరుగుతున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమైంది. అంటే పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకరు కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, అలాగే టీఆర్ఎస్ భారాస నుంచి నవీన్ రెడ్డి, అలాగే స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ 3 అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అవుతోంది. ఉదయం నుంచి చూసినటువంటి పోలింగ్ సరళిని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు క్యాంపుల కోసం తీసుకెళ్లినటువంటి ప్రజాప్రతినిధులను ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మనం ప్రస్తుతం గమనించవచ్చు, కొడంగల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఇప్పుడే కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడానికి వస్తున్నారు. కొడంగల్ పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో అంటే 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో ఇక్కడనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 1439 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మొత్తం వీళ్ళంతా కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సరళిని పరిశీలిస్తే 30% వరకు పోలింగ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి సభ్యులంతా కూడా ఎక్కడికక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహబూబ్ నగర్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే నాగర్ కర్నూలులో కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా, అలాగే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్వకుర్తిలో ప్రస్తుత భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్నారు, ఆయన అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే నవీన్ రెడ్డి బారాస అభ్యర్థి వనపర్తి పోలింగ్ కేంద్రాన్ని, అలాగే ప్రస్తుతం నాగర్ కర్నూలు పోలింగ్ కేంద్రాల్లో ఆయన పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల వారీగా గోవా, ఇతర కేరళ లాంటి ప్రాంతాలకు ఎక్కువగా క్యాంపులకు తీసుకెళ్లారు. వీళ్ళంతా కూడా పోలింగ్ సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరేటట్టుగా తీసుకొచ్చారు. ఇప్పటికే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బారాసకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రానికి నాగర్ కర్నూలు పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మహబూబ్ నగర్లో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి నాగర్ కర్నూలులో అక్కడ ఓటింగ్ అనేది జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ప్రస్తుతం మన కొడంగల్లో ఉన్నటువంటి ఇక్కడ వెనుక కనిపిస్తున్నటువంటి పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఇక్కడ పకడ్బందీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు కూడా ఎవరిని పడితే వాళ్ళను అలో చేయట్లేదు. గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. దీంతోపాటు పోలింగ్ కేంద్రం లోపలికి కూడా
4 5 సభ్యులను మాత్రమే లోపలికి పంపిస్తారు. ఒకేసారి ఎక్కువ మంది సభ్యులు వెళ్తే ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో కొంతమందిని మాత్రమే పంపిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అయితే జరిగింది. గద్వాల్లో మాత్రం ఒక అభ్యర్థిని ఓటు వేయించే విషయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలాగే పోలీస్ సిబ్బంది మధ్య కొంత స్వల్ప వాగ్వాదం అనేది జరిగింది. ఇలాంటి ఈ చిన్న ఘటన మినహా ఎక్కడ కూడా పోలింగ్ అనేది కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా 4 గంటల వరకు సమయం ఉంది. 1439 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. దాదాపు 100% పోలింగ్ అవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటివరకు చూస్తే ఒక 30% వరకే అయింది. అటు షాద్నగర్లో కూడా వీలపల్లి శంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా తమ ఓటు హక్కును ఒక్కొక్కరు వినియోగించుకుంటున్నారు. మొత్తానికైతే 4 గంటలకల్లా 100% పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి తీరు. ఓటీ స్టూడియో. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పీహెచ్డీలో ప్రవేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ సీట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు పీహెచ్డీలో ప్రవేశాల కోసం యూనివర్సిటీలు వేర్వేరుగా పరీక్షలను నిర్వహిస్తుంటాయి. అయితే విద్యార్థులు ఒక సీట్ కోసం అనేక పరీక్షలు రాయాల్సి వస్తోందని భావించిన యూజీసీ ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సూచన మేరకు రాబోయే విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ సీట్లను నెట్ మార్కుల ఆధారంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. నెట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను 3 కేటగిరీలుగా విభజించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మొదటి కేటగిరీలో పీహెచ్డీతో పాటు జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇక రెండో కేటగిరీలో పీహెచ్డీతో పాటు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమిస్తారు. ఇక మూడో కేటగిరీ వారికి కేవలం పీహెచ్డీ సీటును మాత్రమే కేటాయించనుంది. నెట్ స్కోర్తో పాటు ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్డీ సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. 2-3 కేటగిరీలో స్కోర్ సాధించిన విద్యార్థులకు నెట్ స్కోర్కి 70% వెయిటేజీ, ఇంటర్వ్యూకి 30% వెయిటేజీ ఇచ్చి పీహెచ్డీ సీట్లు కేటాయించనుంది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల్లో ఎంపికైన విద్యార్థుల మార్కులకు ఏడాది వ్యాలిడిటీ ఉంటుందని, ఈలోపు వారు పీహెచ్డీ సీటు పొందవచ్చని స్పష్టం చేసింది. హైదరాబాద్ కింగ్ కోటిలోని జిల్లా ఆసుపత్రి ప్రధాన గేటు ఎదుట నిలిచిపోయిన మురుగునీటిని సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్, జలమండలి జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. గత 3 నెలలుగా మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితమే 55 లక్షల వ్యయంతో మురుగునీటి వ్యవస్థను ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు స్థానిక నాయకులు తెలిపారు. నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఇబ్బంది కలగడంతో పనులు నిలిపివేశారని మండిపడ్డారు. స్థానిక నాయకులు అధికారులపై ఒత్తిడి తేవడంతో అధికారులు పర్యటించి తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంకోటి నుండి ఇక్కడ ఇంకోటి హాస్పిటల్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్ వస్తుంది. ఇది మేము డైవర్ట్ చేసి కాంకోట్ నుండి మెయిన్ రోడ్తో డైవర్ట్ చేద్దాం. అది 550 మీటర్స్ వరకు 55 lakhs. కాంకోట్ మెయిన్ రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. మాకు ట్రాఫిక్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేశాను నేను. వాళ్ళు ఆపి పర్మిషన్ తీసుకొని చేయమంటే సార్ ఆపేయాలి. ఇప్పుడు ఈరోజు ఇన్స్పెక్షన్ చేసింది సార్ ఓకే అన్నారు. రేపటి నుండి స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్ కాటేదాన్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయి. తెల్లవారుజామున పహల్ ఫుడ్స్ కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. కర్మాగారంలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ సుమారు 60 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్మాగారంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 4వ అంతస్తులో ఉన్న షెడ్లో ముందుగా మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి కింద అంతస్తులకు మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శ్రీరామ్ సాగర్ వరద కాల్వలో సాగునీరు అప్పట్లో గగనంగానే ఉండేది. భారత హయాంలో చేపట్టిన పునరుజ్జీవ పథకంతో 4 ఏళ్ల పాటు పుష్కలంగా నీరందింది. మేడిగడ్డ పియర్లు కుంగడం, వర్షాభావ పరిస్థితులు వరద కాల్వపై ఆధారపడిన రైతులకు శాపంగా మారాయి. పంటల్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాళేశ్వరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నిరంతరం ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వలో నీరు నిల్వ ఉండే విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ మేడిగడ్డ పియర్లు కుంగిపోవడంతో
పరిస్థితి తలకిందులైంది. నీరు ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద కాల్వపై ఆధారపడి పంటలు వేసిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నారు పోసిన దశలు ఎండబెట్టినా మాకు ఇబ్బంది లేకుండే. కనీసం ఇప్పుడు ఎకరానికి ఒక 30 నుంచి 35 వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఇప్పుడు కోత దశకు వస్తాయి. 15 రోజులు అయితే కోత దశకు వస్తాయి. ఈ టైం లోపల మేము ఎండిపోతే అసలు మా బతుకులు ఏం కావాలి, మేమేం కావాలి? ఇప్పుడు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా మా మీద కనికరం అనేది వస్తలేదు. వరద కాలంలో నీళ్లు ఇస్తే ఒక్క చుక్క వేస్ట్ అవుతలేదు. ఏ ప్రాజెక్ట్ కింద కానీ కెనాల్ ద్వారా పొలాలకు సప్లై చేస్తే 25% 30% వాటర్ వేస్టేజ్ అవుతుంది. కానీ వరద కాలువకు అనేది ఒక చుక్క వేస్ట్ అవుతలేదు. ఈ వరద కాలువ గురించి నెల రోజుల ఉంది తిప్పల పడుతున్నాము. ఒక్కరు పట్టించుకుంటలేరు. మేడిపల్లి సత్యం దగ్గరికి పోయి ఆయన అడిగితే ఆయన ఏమంటుండే ఇత్తావే మొన్ననే ఇడిచినని అట్లా 15 రోజులు జరిపిండు. ఈ వారం కూడా దిక్కులేవు నీళ్లు. దయచేసి మా గోస చూసానా, మా పిల్లల గోస చూసానా, మాకు ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే 15 రోజులు పంట పండిందంటే మా పంట చేతికి వస్తుంది. కాలువలో నీళ్లు రావడం లేదు, ఇబ్బంది అవుతుంది. పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు మాట్లాడుతుండు, ఎస్ఐ అయితే సి అయితే మాట్లాడినా, డి అయితే మాట్లాడినా నీళ్ళు వస్తాయి, రాత్రి 10 గంటలకు చెప్పిండు. నీళ్ళు లేదు. కొంతమందికి వచ్చినాయి, కిలోమీటర్ 2 కిలోమీటర్ వచ్చినాయి. ఇంకా 15 కిలోమీటర్ నీళ్ళు రాలేదు. పొలాలు ఎండిపోతుంది. ఒక 10 రోజులు ఇడితే నీళ్లు పంట చేతికి వస్తుంది. మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు సహా వివిధ కారణాలతో శ్రీరామ్ సాగర్ వరద కాల్వకు మిగులు జలాలు రావడం గగనమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీరు సమృద్ధిగా లభించింది. అప్పటి నుంచి వరద కాల్వ సమీప గ్రామాల రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు ఆగిపోయి అన్నదాతల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రామడుగు, గంగాధర, బోయినపల్లి, జగిత్యాల పరిధిలో వరద కాల్వ నీరు అందక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు కూడా నీరు అందించే పరిస్థితి లేదు. 3000 ఎకరాల్లో ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. వరద కాలువలో ఇంత ముందు ఏంటంటే ఎప్పుడైనా వరద కాలం 4 సంవత్సరాలు వాటర్ వచ్చినాయి. ఇప్పుడు వాటర్ వస్తలేవు. 15 రోజులు అవుతున్నది. మొన్న ఆదివారం కూడా సండే రోజు ధర్నా చేస్తామంటే మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యే గారు ఆదివారం నాడు నైట్ వరద వాటర్ వస్తాయని చెప్పారు. అవి కొంతవరకే వాటర్ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు కురిక్యాల నుంచి ఇటు రంగారావుపల్లె, తాడిజేరి, ఘర్షకుర్తి, ఆసంపల్లి విలాసారు ఇంకా రైతులకు రాలేదు. దయచేసి ఎలాగైనా గవర్నమెంట్ కు వేడుకుంటున్నాం. మేము సంవత్సరాల నుండి మంచిగా నీళ్ళు వచ్చినాయి. ఈ సంవత్సరం రాకపోయేసరికి ప్రభుత్వం నిర్లక్ష్యం అని జనం అనుకుంటున్నాం. అందుకనే దయచేసి ఈ నీళ్లను విడుదల చేయాలని మేడిపల్లి సత్యం గారిని కోరుతున్నాం. నేను 2 ఎకరాలు వేసిన 2 ఎకరాలకు ఇప్పుడు వరద కాలువ ద్వారానే నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు వరద కాలువ నీళ్ళు లేవు. లాస్ట్ దిశకు వచ్చింది. 2-3 పంట తల్లైతే అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి నీళ్ళు ఇస్తే మేము బయట పడతాము. ఎట్లయినా చేసి మేడిపల్లి సత్యం గారికి నీరు విడుదల చేయాలని కోరుతున్నాం. మేము 25,000 నుంచి 30,000 పెట్టుబడి పెట్టాము ఎకరాన. ఒక 3 ఎకరాల పొలం ఉన్నది. మాకు నీళ్లు విడుదల చేయాలని ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. పొట్ట దశలో ఉన్నాయి, గొలుకలు అంచుతున్నాయి. కాబట్టి మాకు నీళ్లు వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. 15 రోజులైతే పంట చేతికొస్తుందని, గ్రావిటీ కాల్వలో నిల్వ చేసిన నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆధునిక కాలంలో కాలుష్య వాతావరణంలో కల్తీ ఆహారం తీసుకుంటూ నిత్యం రోగాలతో మనిషి సహవాసం చేస్తున్నాడు. కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ పల్లె మాత్రం ప్రకృతి జీవనాన్ని గుర్తు చేస్తోంది. కాలుష్యానికి, వ్యాధులకు దూరంగా పచ్చని ఒడిలో జీవిస్తోంది. కరోనా 2 దశల్లోనూ ఒక్కరికి కూడా సోకలేదంటే ఆ తండావాసుల జీవన శైలి అర్థం చేసుకోవచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. తండాలో ఆయు ప్రమాణం 90 ఏళ్ల పైమాటే అంటే ఆశ్చర్యపోవద్దు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజమ్మ తాండా ప్రకృతికి, మనిషికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తోంది. ప్రకృతి ఒడిలో జీవిస్తున్న ఇక్కడి ప్రజలు ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడమే కాదు, ఆసుపత్రులకు దూరంగా ఉంటున్నారు. రాజమ్మ తండాలో 30 ఇళ్ల వరకు ఉంటాయి. 100 వరకు జనాభా ఉంటుంది. వీరి జీవనోపాధి వ్యవసాయం. ఈ తండాలో 30 ఏళ్లుగా 7 మాత్రమే మృతి చెందారు. 90 ఏళ్ల పైబడి ఉన్నవారు వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. వంటలు కట్టెల పొయ్యిపైనే చేస్తారు. ప్రధాన ఆహారం మక్కరొట్టె, వెల్లుల్లి కారం. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్క పూట కూడా గడవదని తండావాసులు చెబుతున్నారు. పొలాల్లో పండించిన తాజా కూరగాయలను మాత్రమే వాడతారు. మేము ప్రస్తుతానికి ఇక్కడ
సేంద్రియ ఎరువులపైననే కూరగాయలు కానీ ఇతర పంటలు పండిస్తున్నాము. మా పాపులేషన్, మా జనాభాలో మేము ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాతావరణాన్ని బట్టి మా కెమికల్స్ అంటే రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులుగా ఎక్కువ వాడుతూ మేము పంటలను పండిస్తూ బతాం. ముఖ్యంగా అందులో మేము ఎక్కువ కూడా అన్నం లాంటిగా ఎక్కువ తీసుకుంటాము కానీ ఫుడ్ మేము తీసుకునేది రొట్టె. మా తాండల సుమారు 70-80 సంవత్సరాల నుంచి ఏజ్ నిండిన వాళ్ళే చనిపోవడం జరిగింది. మామూలుగానైతే కరోనా కానీ అటువంటివి కానీ ఏ వ్యాధి మా తాండకు సోకకుండా అయితే ఉన్నది. ఎల్లిగడ్డ కారం కానీ ఎటువంటి ఆయిల్ లేకుండా అట్టిగా తొక్కులాగా చేసేసి మక్క రొట్టెలు, జొన్న రొట్టెలు ఇవే తింటాము. అన్నము తక్కువ తింటాము. కష్టపడతాం. ప్రొద్దునే లేచి విలేజ్కి పోయి అలవాటు లేదు. వ్యవసాయమే చేస్తాము మార్నింగ్ లేవగానే. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ విలేజ్ కూడా మీరు కూడా అందరూ అట్లా మంచి పంటలు పండించుకొని ఎటువంటి మసాలాలు వాడకుండా మంచి ఫుడ్ తినాలని మేమందరం కోరుకుంటున్నాము. రాజమ్మ తండా మిగతా తండాలకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఇళ్లలో టీవీ, ఫోన్ తప్ప ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు ఉండవు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వంటివి కనిపించవు. తండాకు సమీపంలోనే వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ ఆ నీరు తాగరు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ రాజమ్మ తాండా దరిచేరలేదు. మందులు వాడడం, ఏదైనా లిక్విడ్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మేము ఎరువు ఒకసారి చూసుకో, ఎరువు కుప్ప కూడా ఉంది. ఎరువు వేసి మంచిగా దున్ని నాటేస్తాం. అది పండిన కాడికి వేసాలు అవే మేము ఇంట్లో పెట్టుకొని సంవత్సరం ఏడాదంత వరకు పంట వచ్చే వరకు తింటాం అన్నమాట. దాని తర్వాత వర్షాకాలంలో కొన్ని ఉంచుకుంటాం అన్నట్టు. ఇప్పటి వరకు పెద్ద మనుషులు మాత్రం చనిపోయారు అనుకో, అది కూడా 80-85 అట్లా లోపల పోయారు. కానీ మా ఏజ్ వాళ్ళు ఎవరు ఇంతవరకు హాని కాలేదు. కరోనాలో ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు, ఏం కాలేదు. మామిడి చెట్లు కానీ మామిడి చెట్లు కూడా ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి. అన్నిటికీ మేము ఏం వాడం, అన్నిటికీ బరాబర్ అదే సేంద్రియాని. టమాటా ఇంటికే పండిస్తాం, వంకాయలు ఇంటికే పండిస్తాం, మసాలా వేయం. మళ్ళీ అన్ని పనులు ఇంటికే చేసుకుంటాం అన్నట్టు. తినేటి ఆకుకూరలు, తోటకూర, పాలకూర ఇవన్నీ ఇంటికి. కొనుకొచ్చి తినుడు ఏముండదు. ఏం వేసినా వడ్లు పొలం అవే కొనుకొచ్చుడు. మిగతాయన్నీ ఇంటికి. బీపీ షుగర్ ఏం లేదు సార్. ఓలకేం లేదు. బీపీ షుగర్ అంటే అలాంటి రోగాలు అయితే లేదు ఇప్పటికి, చెప్పలేము. అందరు ఇప్పటికైతే ప్రస్తుతానికి అందరు శుభ్రంగా ఉన్నారు, నీట్గా అందరు. ఎవరికేం ఎంత హాని లేకుండా ఉన్నారు. ఇక బయట ఫుడ్ మేము తినలేము సార్ ఇప్పటికైతే. ఇక్కడ కొనుకొచ్చుడు అవి ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి అయితే తినలేము ఇప్పుడు. ప్రకృతిలో మమేకమై కాలుష్యానికి దూరంగా ఎలా జీవించాలో చెబుతోంది రాజమ్మ తండా.